రాష్ట్రంలోని మహిళలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురందించింది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 1 కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు చేనేత వస్త్రాలు అందించాలని రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ చీరల పంపిణీని 2 దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్ 9లోగా గ్రామీణ ప్రాంతాల్లో, మార్చి 1 నుంచి మార్చి 8లోగా పట్టణ ప్రాంతాల్లో పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక నాణ్యత, పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నివాళులర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం చీరల పంపిణీని ప్రారంభిస్తారాయన. ఆ తర్వాత సెక్రటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలతో నేరుగా ముఖాముఖి నిర్వహిస్తారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల గౌరవాన్ని పెంచడంతో పాటు చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే ఈ కార్యక్రమంపై మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా నాణ్యమైన చీరలను అందించాలని స్పష్టం చేశారు ఆయన. పంపిణీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగేలా సాంకేతికతను వినియోగించుకోవాలని, నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సీఎం సూచించారు. పెద్ద సంఖ్యలో చీరలు ఉత్పత్తి అవుతోన్న నేపథ్యంలో పంపిణీ ప్రక్రియ ఆలస్యం కాకుండా ఉండేందుకు పంపిణీని 2 దశల్లో పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం. మొదటి దశలో భాగంగా ఇందిరాగాంధీ జయంతి రోజు అంటే నేటి నుంచి ప్రారంభించి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు చీరల పంపిణీ పూర్తి చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఇక 2వ దశలో పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి మార్చి 8 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు చీరల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. చీరల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలని చెప్పారు. ఇక సాంకేతికను వినియోగించుకుని ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని, పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి మహిళలకు ఇందిరమ్మ చీరను అందించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఈ 1 కోటి చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులే తయారు చేస్తున్నారు. ఈ భారీ ఆర్డర్ ద్వారా స్థానిక చేనేత పరిశ్రమకు, కార్మికులకు ఆర్థికంగా భారీ చేయూత లభించనుంది.